బొబ్బిలి పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చేది అలనాటి యుద్ధమే. ఇప్పుడు ఏపీలో ఎన్నికల వేడి రాజుకున్న వేళ ఈ నియోజకవర్గంలో మరోసారి సమర భేరి వినిపిస్తోంది. ఒకవైపు యువరాజు, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే తలపడుతున్న బొబ్బిలిలో రాజకీయ యుద్ధం చారిత్రక యుద్ధాన్ని తలపిస్తోంది. ఎత్తుకు పై ఎత్తులతో వ్యూహాలతో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో తాను మళ్లీ గెలుస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా బొబ్బిలి ప్రజల కోసం అలనాడు యుద్ధంలో పౌరుషం చూపాం, నేడు రాజకీయాల్లో సత్తా చూపుతామంటున్నారు యువరాజు బేబీ నాయన అలియాస్ రంగారావు. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన శంబంగి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఇన్నాళ్లు తెరవెనక చక్రం తిప్పిన యువరాజు బేబీ నాయన తొలిసారి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా స్థానిక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న బేబీ నాయన 2004, 2009, 2014 ఎన్నికల్లో బొబ్బిలి ఎమ్మెల్యేగా సుజయ్ కృష్ణ రంగారావు గెలుపొందటానికి తీవ్రంగా కృషి చేశారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి నియోజకవర్గాన్ని తన సోదరుడికి వదిలేశారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, బొబ్బిలి కోటలో మళ్లీ పాగా వేస్తామని చెబుతున్నారు బేబీ నాయన. బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు రామభద్రాపురం, బాడంగి, తెర్లాం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. బొబ్బిలికి 14 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచాయి. ఇక మూడోసారి గెలిచేందుకు వైసీపీ తమ కోటను పదిలం చేసుకోవడానికి టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా గతంలో వైసీపీలో కొనసాగిన బొబ్బిలి రాజులు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్సతో విభేదాల కారణంగా టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో బొత్స చాణక్యంతో రాజులపై నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన శంబంగిని పోటీలోకి పెట్టి ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా బొత్స సలహాలు, సూచనలతో వైసీపీ అడుగులేస్తోంది. టీడీపీలో బేబీ నాయనే అన్నీ తానే చక్రం తిప్పుతున్నారు. గత స్థానిక ఎన్నికల్లోనూ మెజారిటీ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న వైసీపీ ప్రస్తుతం దూకుడు చూపుతుండగా తనదైన రాజకీయ వ్యూహాలతో ఆ పార్టీకి చెక్ పెడుతున్నారు బేబీ నాయన. చూడాలి మరి బొబ్బిలి ప్రజలు ఈసారి ఎవరికి అధికారం కట్టబెడతారో. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?